మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి. నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని. కాదు, రింగ్ ఇది. ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది, నేను నిద్ర లేస్తేనే బాడీ రెడీనెస్ వస్తుంది. ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకుంటాను. అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో మొబైల్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక ఆడబిడ్డ ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, 15 రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు. మామూలు హాస్పిటల్స్ కాదు, ఇప్పుడు అన్ని 5 స్టార్ హోటల్స్ అయిపోయినాయి. మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది, ఒక మనకు కావాల్సినటువంటి ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం. ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి, ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, అనవసరమైన ప్రయాస తగ్గుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది. దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. దీన్ని లాజికల్గా తీసుకుపోతామని కూడా మీ అందరినీ కోరుతున్నా. నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్కి టోటల్గా GST ఎగ్జామ్ చేశారు. అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఒక మంచి సమయం. ప్రధానమంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు చూశారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు మీరు చూశారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. మొన్ననే మీ అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మొన్ననే మీరు చూస్తే 3 దీపం కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు మీరు అన్నారు, మనం కూడా 3 ఉచితంగా అందరికీ ఇచ్చాం. ఇంకొక పక్క నిన్నే ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీరు పోయి రావచ్చు. ఉద్యోగానికి పోవాలన్నా, లేకపోతే షాపింగ్ పోవాలన్నా, లేకుంటే మీ పేరెంట్స్ చూడాలనుకున్నా, లేకపోతే ఎక్కడన్నా దేవాలయానికి పోయి దేవుని ఆశీస్సులు తీసుకోవాలన్నా ఫ్రీగా పోయి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అది ఈ ప్రభుత్వం పేదల పట్ల, మహిళల పట్ల ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు బాగా జ్ఞాపకం ఉంది, డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు. ఈరోజు మీరు చూస్తే ఈ రెండు కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు మీ కార్పస్ ఉంది. ఒక 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నాను, రికవరీ వండర్ఫుల్ రికవరీ. కట్టని వాళ్ళు మీరు చూస్తే 0.02% కట్టని వాళ్ళు డిఫాల్టర్స్. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఎవ్వరు కూడా మరుగా ఉండరు. అలాంటి మంచి సంస్కృతి ఇక్కడ మహిళల్లో ఉంది, డాక్రా మహిళా సంఘాల్లో ఉంది. ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 1,00,000 మందిని లక్షాధికారులు చేసే కార్యక్రమం డాక్రా సంఘాల నుంచి MSMEలు కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. చిన్నప్పుడు మహిళలు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్త పైన ఆధారపడేవాడు. అదే సమయంలో ముసలివాళ్ళు అయిన తర్వాత పిల్లలపైన ఆధారపడేవారు. కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడే పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం మీకు ఆస్తిలో ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మేమందరినీ చట్టసభల్లో
33% రిజర్వేషన్లు పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయబోతున్నారు.